గ్యాస్ లైట్ హోల్డర్ మేకింగ్. మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్ లైటర్ కంపల్సరిగా ఉంటుంది. కానీ ఆ లైటర్ని మనము ఎలా వాడిన తర్వాత ఎక్కడెక్కడో పెడుతుంటాం. ఒకసారి అది కనపడకుండా పోతుంటుంది. షింక్ పక్కనే ఉండడంతో దాని మీద వాటర్ పడి అది రస్ట్ పడుతూ ఉంటుంది, అంటే చిల్లుం పడుతూ ఉంటుంది. అలా కాకుండా దానికి ఒక హోల్డర్ ఉంటే చాలా బాగుంటుంది. మనకి ఈజీగా కూడా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది. ఆ హోల్డర్ని చీప్ అండ్ బెస్ట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఆ హోల్డర్ రెడీ చేసుకోవడానికి కావాల్సినవి: ఒక పీవీసీ పైపు, ఆక్సా బ్లేడు, ఒక మేకు, ఒక స్క్రూ లేదంటే బోల్ట్, స్క్రూ డ్రైవర్, ఒక టేప్ లేదంటే పెయింట్ అయినా కూడా. ఇలా తీసుకొని ఈ పీవీసీ పైపుని కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ దానికి 2 sides హోల్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్ చేసుకోండి. మీ దగ్గర డ్రిల్లర్ ఉంటే డ్రిల్తో చేసుకోండి, లేదంటే ఏదో ఒక మన కడ్డీని గ్యాస్ స్టవ్ మీద హీట్ చేస్తే హోల్ పడుతుంది. ఈ విధంగా ఆ పీవీసీ పైప్కి టేప్ వేసుకోండి, లేదంటే మన దగ్గర పెయింట్ ఉంటే పెయింట్ అని వేసుకోవచ్చు. ఇక్కడ మా కిచెన్లో యాక్చువల్గా పక్కనే స్టాండ్ ఉండడం వల్ల నేను ఒక స్క్రూతో దాన్ని ఇక్కడ ఫిట్ చేస్తున్నాను. లేదు మీకిన ఒకవేళ వాల్కి కావాలంటే మేక్ వేసుకొని ఒకవేళ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ వేసుకోవచ్చు. మీ ఇంటి పెయింటింగ్కి ఆపోజిట్ కలర్లో ఏదో ఒకటి మీరు పెయింట్ కానీ స్టిక్కర్ కానీ వేసుకోండి. ఇప్పుడు నేను ఇది ఇక్కడ ఫిట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫిట్ చేసుకున్నాను. ఈ 2 హోల్స్ ఎందుకంటే ఈ హోల్స్లో నుంచి మనము ఈ స్క్రూని లేదంటే మేక్ని కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లైటర్ తీసుకొని కలర్లో ఉంటుంది, ఈజీగా మనం తీసుకోవడానికి అందుబాటులోనే ఉంటుంది. రస్ట్ కూడా పట్టదు. సింపుల్ అండ్ బెస్ట్లో మనం ఈజీగా చేసుకోవాలి. ఎలాగో పీవీసీ పైప్స్ మన దగ్గర చాలా వేస్ట్గానే ఉంటాయి, దాంతో ఇలా చేసుకోవచ్చు.